హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, నేనైతే మా పెద్దోడైతే స్కూల్‌కెళ్ళి రాంగానే రోజు నైట్ పడుకునేటప్పుడు మమ్మీ కాళ్ళు నొప్పి అని అంటూ ఉంటాడు. అంటే వాడికి కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉందేమో అని అనిపిస్తుంది నాకు. సో, నేనైతే చాలా ఫ్రీక్వెంట్‌గా మా వాడికైతే ఈ మినప సున్నుండలైతే చేసి పెడుతుంటాను. ఈ మినప సున్నుండలతో పాటు మనం పల్లీ చిక్కీ కావచ్చు, నువ్వుల చిక్కీ కూడా పిల్లలకి పెడితే కొంచెం బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుందన్నట్టు. సో, నేను అంటే వీక్ ఒకసారైనా మినప సున్నుండలైతే చేస్తాను. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలకైతే బలంగా ఉంటారండి. సో, మా వాడు కొంచెం ప్రీటర్మ్ బేబీ. వాడు 7 మంత్స్‌కే పుట్టాడు కాబట్టి వాడికైతే ఇక అట్‌మోస్ట్ కేర్ తీసుకోవాల్సొస్తుంది మేమైతే. వానికి ఫ్రూట్స్ గానీ, ఈ విధంగా లడ్డూలే చేసి పెడతామండి. సో, ఈ మినప సున్నుండలైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అంటే 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. సో, మనమైతే ముందుగా మనం మినపగుళ్ళని తీసుకొని దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అందులోనే కొంచెం బియ్యం కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం తీసుకుంటే ఈ మినప సున్నుండలు అంటే మన పంటికి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న మినప సున్నుండలని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మినప సున్నుండలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ ద క్వాంటిటీ మనము బెల్లం కూడా తీసుకోవాలి. మళ్ళీ బెల్లంని, మినప సున్నుండల పొడిని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకొని కాచి చల్లార్చిన నెయ్యితోని మనం ఉండలుగా చుట్టుకోవాలండి. ఇదేనండి ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్. చాలా పిల్లలకు కూడా చాలా హెల్తీ. పెద్దోళ్ళు కూడా తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.